దెబ్బకి హల్లెలూయా దావీదు కొట్టిన దెబ్బకి ఆ జానుభావుడైన గొల్యాతు ఏమంటా నేల కొరిగిందంట. హల్లెలూయా నేల కొరిగిందంట. ఎట్లా కొరిగిండు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ చిన్న వయసుల రాయిలో కూడా దేవుని యొక్క శక్తి పనిచేసింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఏం పనిచేసిందండి? దేవుని శక్తి పనిచేసింది. హల్లెలూయా దేవుని శక్తి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఏదైనా చేయగలుగుతుంది. హల్లెలూయా ఏదైనా చేయగలుగుతుంది. ఆ చిన్న వయసుల రాయిలో ఆ దావీదు ఎప్పుడైతే గొల్యాతును కొట్టిండో ఆ యొక్క చిన్న వడిసెల రాయిలో దేవుని బలమైన శక్తి నింపబడి అది వెళ్ళి ఆ గొల్యాతుకు ఎప్పుడైతే తాకిందో వెంటనే నేల కొరిగిందట. హల్లెలూయా ఏమైంది? నీళ్ళ కొరిగిందట. హల్లెలూయా కాబట్టి ఆ ఫిలిష్తీయుడు ఏమైంది? చనిపోయింది. యుద్ధం జరిగించిన వాడు ఎవరండి? దావీదు పక్షంగా యుద్ధం జరిగించిన వాడు ఎవరు? దేవుడే. ఎందుకు? దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా నీకు దేవుడు తోడుగా ఉంటే ఎటువంటి శత్రువునైనా కూడా ఆయన పడగొడతాడు. హల్లెలూయా